హాయ్ అండి. ఇది కొయ్యంగ చేపల పులుసు అండి. చాలా బాగుంటుంది. గోదావరిలో దొరుకుతుంది కొయ్యంగ. టేస్ట్ చాలా బాగుంటుంది. పీసెస్ చిన్న చేపే ఉంటుంది. మేబీ ఒక కేజీ కేజీన్నరే ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండదు. చింతకాయ, పచ్చి చింతకాయ ఇలా పులుసు కింద ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్లో ఫిష్ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకున్నాను. నా స్టైల్లో నేను కర్రీ ఇలాగే చేస్తాను. ఫిష్ పీసెస్ అన్నీ ఒక్కసారి ఇలాగ షాలో ఫ్రై చేసి పక్కన పెట్టుకుని అదే ఆయిల్లో జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయలో వచ్చి ధనియాలు, జీలకర్ర, రెండు లవంగాలు, ఒక యాలక్కాయ వేసి, ఈ కొయ్యంగ చేపకి యాలక్కాయ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. 2 యాలక్కులు వేసి మిక్సీ తిప్పేసాను ఫైన్ పేస్టు. ఇవన్నీ మగ్గిన తర్వాత ఉల్లిపాయ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేగినప్పుడు వేయకూడదు. ఎప్పుడైతే మనం చింతకాయ పులుసు యాడ్ చేస్తున్నామో అప్పుడే వేయాలి. ఆ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇంత వేసిన తర్వాత కొయ్యంగకి మరీ ఎక్కువ జ్యూసీగా ఉండకూడదు, కొంచెం గ్రేవీగా కూడా ఉండకూడదు, మైల్డ్గా ఉండాలన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుందండి కొయ్యంగ చేపది. ఒక పొంగు వచ్చిన తర్వాత అన్ని పీసెస్ ఏదైతే మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. చింతకాయలు నాకు దగ్గరగా ఒక 8-9 దాకా పడినాయండి. ఒక గ్లాస్ వాటర్ వేసాను. జస్ట్ 2 బాయిల్స్ వచ్చిన తర్వాతే ఆఫ్ చేసేసి దాన్ని స్వీజ్ చేసేసాను. మొత్తం అంతా జ్యూస్ కింద తీసేసుకున్నాను. ఉప్పు, కారం, మసాలా పొడి, ఇంక నేను దీంట్లో మసాలా పొడి అంటూ యాడ్ చేయను. ఉప్పు, కారం, పసుపు అంతే. అంతా వేసిన తర్వాత గరిటె పెట్టకూడదు. సో అందుకు నేను ఓన్లీ దాకని ఇలాగ ఇచ్చేసాను. దగ్గరికి వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. కొత్తిమీర లేదని కొత్తిమీర వేయలేదు. ఇన్ కేస్ మీకు కావాలంటే కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొయ్యంగ చేపల పులుసు అండి. తర్వాత ఇది బీరకాయ కూర.